హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, గారెలు చేయాలి అంటే మినపప్పు నానబెట్టడం, కడగటం, రుబ్బటం, అలాగే గ్రైండర్ని క్లీన్ చేసుకోవటం అంత శ్రమ అనేది ఉండదండి. అప్పటికప్పుడే చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీ గారెలను చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ అండి ఇది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. వీడియోస్ అన్నీ మీకు నచ్చేలా ఉంటాయి. గారెల్లోకి చట్నీ కూడా చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, టీ టైమ్ స్నాక్స్ అనొచ్చు, అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బంగాళదుంపను తీసుకోండి. దానిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా మధ్యలోకి 2 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కని 2గా కట్ చేసుకోండి. ఇలా ఒక దుంపతోనే మనం ఇప్పుడు గారెలు అనేవి చేయబోతున్నాం. పొటాటో గారెలండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని గిన్నెలోకి వేసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, చిటికెడు పసుపు కూడా వేసుకుని, పసుపు సాల్ట్ కూడా వాటర్లో బాగా కలుపుకుని గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి. ఖచ్చితంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత, ప్రెషర్ పోయిన తర్వాత, చల్లారిన తర్వాత చూపిస్తాను. చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పీలంతా ఓపెన్ చేసుకుని ఇలా గిన్నెలోకి పెట్టుకోండి. ఇప్పుడు సుజీ రవ్వ అండి, ఇది ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వని 1 కప్పు నిండా తీసుకోండి. అలాగే ఉడకపెట్టుకున్న బంగాళదుంపని పైపీలంతా ఓపెన్ చేసుకుని ఇలా చల్లారిన తర్వాత ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపని ఇలా గ్రేటర్తో తురుముకోండి. ఈ విధంగా తురుముకోండి. పలుకులు అనేవి ఏమీ లేకుండా మొత్తం కూడా ముద్దలాగా వచ్చేయాలి. ఈ పొటాటో గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. బొంబాయి రవ్వతో చేయబోతున్నాం. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు. సింపుల్గా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. తురుమంతా కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ కొలుచుకొని పక్కన పెట్టుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకోండి. అలా వాటర్ని కళాయిలో పోసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, చిటికెడు పసుపు వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి. ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని, అలా ఎండుమిర్చి కారాన్ని 1 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. వాటర్ బాగా కాగటం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఉడికించుకుని తురుము తీసుకున్న బంగాళదుంప ముద్దని అలా వాటర్లో వేసేసుకుని పొటాటో అంతా వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకుని వాటర్ని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని వాటర్ అన్నీ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మనం కొలుచుకుని రెడీ చేసి పెట్టుకున్న కప్పు రవ్వ కూడా అలా సన్నగా వాటర్లోకి పోసుకుంటూ ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో రవ్వని బాగా కలపండి. ఉండలు అనేవి ఎక్కడా కూడా లేకుండా బాగా కలపండి. మనం ఆయిల్ వేసాం కదా, వాటర్ కాగుతున్నప్పుడు రవ్వ అంతా కూడా చక్కగా ఉడికిపోతుందండి. పలుకులు అనేవి, ఉండలు అనేవి ఎక్కడా రావు. ఇలా బాగా కలిసిన తర్వాత రవ్వ అంతా కూడా ముద్దలాగా వచ్చి కళాయి నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇదంతా కూడా కళాయికి అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ ముద్దని ఉడికించండి. మొత్తం గట్టిగా ముద్ద ఉడికిన తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత చూద్దాం. ఈ లోపుగా గారెల్లోకి చట్నీ చూద్దాం. కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని, అలాగే పల్లీలను బాగా ఫ్రై చేయండి. బాగా చల్లారిన తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. టేస్ట్ కోసం కొంచెంగా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. దీనిలోకి స్పైసీ చట్నీ అండి. చింతపండు కానీ, వెల్లుల్లి, జీలకర్ర కానీ ఏమీ యాడ్ చేయలేదు. పల్లీలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసాను.
అంటే చట్నీ అనేది చాలా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మొత్తం గ్రైండ్ అయిన తర్వాత గిన్నెలోకి పెట్టుకుని పోపు వేసుకుని చట్నీని పక్కన పెట్టుకోండి. చట్నీ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఉడకపెట్టుకున్న పొటాటో ముద్దంతా కూడా చల్లారింది. ఇప్పుడు గరిటె పక్కన పెట్టేసుకుని చేత్తోని రవ్వంతా కూడా చపాతీ ముద్దలాగా బాగా మెత్తగా చేసుకోండి. బాగా ఉడికిపోయి మగ్గిన రవ్వే కదా, మూత పెట్టుకుని ఉంచుకున్నప్పుడు రవ్వంతా కూడా చల్లారి బాగా మగ్గుతుంది, సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు చేత్తో ఇలా మెత్తగా మ్యాష్ చేస్తూ చపాతీ ముద్దలాగా రెడీ చేయండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని రవ్వ నుండి కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకుంటూ గారెలను చేసుకోండి. ఇలా మనకి కావలసిన సైజులో పిండిని తీసుకుంటూ గారెలు ఒత్తుకోవటమే. ఈ విధంగా నేను చూపించే విధంగా మధ్యలోకి ఇలా చిన్నగా హోల్ చేసుకుని పెట్టుకోండి. ఇలా చేసుకున్నట్లయితే గారెంతా కూడా లోపల వరకు కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. లోపల పచ్చిగా లేకుండా కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. హోల్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. ఇలా పెద్దగా రంధ్రం చేసుకుని గారెని రెడీ చేసుకున్నామంటే లోపలంతా కూడా పచ్చిగా లేకుండా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇదే విధంగా మిగిలిన రవ్వ ముద్దని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని గారెలను రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు వీడియో ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని ఇంట్లో కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఎప్పుడు మనం మినపప్పు గారెలను చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి ఇలా బంగాళదుంపతో కప్పు బొంబాయి రవ్వతో సూజీ పొటాటో గారెలు చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా గారెలను ఒత్తుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గారెలను ఇలా ఆయిల్కి పట్టినన్ని కళాయిలో వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. చాలా తక్కువ ఆయిల్తోనే ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మాత్రమే స్లోగా ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా పచ్చిగా లేకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. మనం గరిటెతో అటు ఇటు కలుపుతున్నప్పుడు కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత గరిటెకు క్రిస్పీగా తగులుతూ అనిపిస్తాయండి. వేగుతున్నట్లు మనకి తెలుస్తుంది. అప్పుడు వెంటనే కళాయి నుంచి ఆయిల్ నుంచి తీసేసుకోండి. సుజీ రవ్వతో చేసాం కదా, గారెలు అనేవి చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. అలాగే ఉడికించిన పొటాటో కూడా వేసుకున్నాం కాబట్టి కమ్మగా టేస్టీగా చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ నచ్చేలా ఈ రెసిపీ ఉంటుంది. ఇలా మిగిలినవి కూడా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఆయిల్ అంతా కిందకు వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి పొటాటో సుజీ గారెలు. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అలాగే గారెల్లోకి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా వేడివేడి గారెలను ఇలా పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, టీ టైం స్నాక్స్ అని కూడా అనొచ్చండి. మీ అందరూ ఖచ్చితంగా నేను చూపించే ప్రాసెస్తో చేసి చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో కుక్ చేసి మీకు ఎలా వచ్చాయో కూడా టేస్ట్ అనేది మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. ఈ పల్లీ చట్నీతో ఈ గారెలు అనేవి చాలా చాలా స్పైసీగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.